HSB న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఎన్నికల సంగ్రామంలో భాగంగా మనం ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ యారా ముకుందం గారు ఘన విజయం సాధించి బరిలో దిగారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముకుందం గారు, మీకు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? ఈ గెలుపుని ఎవరికి అంకితం చేస్తారు? ఈ ఊరి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన గండ్ర సత్యనారాయణ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారం. వారందరి ఆధ్వర్యంలో ఈ ఊరికి సేవ చేయాలనే ఒక ఆతృతతో నేను ఈ బరిలోకి దిగాను. వీరందరూ కోసం వీళ్ళు చాలా కష్టపడి గెలిపించుకోవాలి అనే ఒక ఆతృతతోని వాళ్ళు నన్ను గెలిపించుకున్నారు. ఈ ఊరి కోసం నేను వీళ్ళందరికీ, గ్రామ ప్రజలందరికీ ఎలాంటి సమస్యలున్నా వారికి నేను అందుబాటులో ఉంటానని వారికి చెప్పాను. వారికి నేను అలాంటి సహకారం అందించగలనని. మీ గ్రామంలో విద్యుత్ లైట్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అవన్నీ రిపేర్లు ఉన్నాయి మేడం. డ్రైనేజ్ కాలువలు కూడా ఇంకా పూర్తిగా అంతటా లేవు. అవి కూడా మొత్తం ఊరంతటా డ్రైనేజ్ కాలువలు తీస్తానని. ఇంకొకటి సీసీ రోడ్లు కూడా అంతటా ఖరాబ్ అయినాయి. ఒక 25 సంవత్సరాల క్రితం అప్పుడు వేసిన బాపతి, మెయిన్ రోడ్డు బాపతి, అవన్నీ అవి రిపేర్లు ఉన్నాయి. బొందలు ఉన్నాయి. అవి మళ్ళీ సీసీ రోడ్లు వేస్తాను. ప్లస్ మన లైట్స్ కూడా అవి రిపేర్లో ఉన్నాయి. ఆ లైట్స్ కూడా అన్ని బుగ్గలు ఇట్లా అన్ని పెట్టిస్తానని నమ్మనవి. గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఎలా ఉంది? మీ గ్రామంలో మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు? ఇంకా అంగన్వాడీ కేంద్రాలు అంతటా లేవండి. ఇంకా అంగన్వాడీ కేంద్రాలు ఇంకా 2-3 కట్టించేటివి ఉన్నాయి. అవి కూడా కట్టిస్తాం. ప్లస్ మన భద్రత అంటే వాడవాడకి ఊర్లో అంతటా సీసీ కెమెరాలు నిరూపిస్తాను. మీ గ్రామంలో యువకులకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? వాళ్ళకి తోడుగా ఎలా ఉంటారు? వారికి ఊర్లో గ్రంథాలయం లేదు. ఒక గ్రంథాలయం కట్టిస్తాం. వారికి కూడా క్రీడా ప్రాంగణం వారికి ప్లస్ అది లేదు, అదొకటి నిరూపిస్తాం. ఇది మన ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకుపోయి, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వారి నుండి ఇప్పిస్తామని. చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? వారి సందేహాలు, లోటుపాట్లు లేకుండా వారి సందేహాలు అన్నీ దగ్గరుండి వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాను. అవన్నీ చూసుకుంటాను. రేపు గ్రామ ప్రజలకు తెలియనిది ఏమనగా, రేపు మన ప్రమాణ స్వీకారం ఉన్నందున అందరూ గ్రామ ప్రజలు రాగలరు గ్రామ పంచాయతీ వద్దకు. యారా ముకుందం గారు మనతో మాట్లాడడం జరిగింది. గ్రామంలో ఏమి సమస్యలున్నా కూడా యువకులకైనా కూడా అండగా తోడుగా ఉండి, నా వంతు సహకారంగా ఏమైనా సమస్యలుంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి గ్రామాన్ని ఇంకా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాట ఇవ్వడం జరిగింది. చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.